హలో 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 మైక్ చెక్. హలో. ఓకే. చేసినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన. దయగలిగిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఉచితమైన కృపను మాకు అనుగ్రహించి తండ్రి, మీ సన్నిధిలో మమ్మల్ని కూర్చుండనిచ్చినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా తండ్రి ప్రతి విషయములోనూ తండ్రి మీరు మహిమ పొందబడ్డారని చెప్పి విశ్వసిస్తూ తండ్రి, మాట్లాడుతున్న నా ద్వారా తండ్రి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రాధేయపడుతూ చెబుతున్న ప్రతి మాటను గ్రహించగలిగే మంచి మనసులు, వివేకం కలిగిన హృదయాలు మీ పిల్లలందరికీ దయచేయమని కోరుకుంటూ, మాట్లాడుతున్న నాకు సంయోచితమైన జ్ఞానమునిచ్చి మీ వాక్కుల చేత నా హృదయమును నా నోటిని నింపి మీ పిల్లలకు అందించమని కోరుకుంటూ, మా బ్రతుకులు మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఈ వారం కూడా దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మనకిచ్చిన ఈ సమయమును సద్వినియోగపరచుకోవడానికి సిద్ధపడతాం. ఇప్పటి వరకు కొన్ని మాటలు మీరు విన్నారు, మరికొన్ని సంగతులు దేవుని వాక్యంలోనికి వెళ్ళి తెలుసుకుందాం. ఒక మనిషి ఎందుకు దేవునికి దగ్గర అవ్వాలి, లేదా కూర్చున్న మనమే దేవుని సన్నిధిలోనికి ఎందుకు రావాలి, క్రీస్తు చెంతకి మనం ఎందుకు నడిపింపబడాలి, ఎందుకు ఇలాంటి ఆరాధన మనం చేయాలి, దేవుడు దేవుడని మనం ఎందుకు వెంపర్లాడాలి, ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు, నాకు ఏ అవసరం లేదనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు మా తాతలు సంపాదించిన ఆస్తి ఉంది, మా ముత్తాతలు కూడబెట్టినటువంటి సిరి సంపదలు బోల్డ్ ఉన్నాయి, లేదంటే నేనే కష్టపడి సంపాదించినటువంటి బోడంత సంపద నాకుంది, వ్యాపారం ఉంది, ఉద్యోగం ఉంది. ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదో కావాలని మాత్రమే దేవుణ్ణి ఆరాధించడం కాదు, అసలు దేవుని దగ్గరికి మనిషి ఎందుకు రావాలి అన్న విషయాలు మనం తెలుసుకోవడానికి సిద్ధపడదాం. ఎందుకంటే నేను ఎందుకు రావాలన్న ఆలోచన మీకు ఎవరికైనా ఉంటే, నాకు ఏ అవసరం లేదండి, నాకు ఆరోగ్యం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, వివేకం ఉంది, డబ్బు ఉంది, ఒకవేళ ఎలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళకి దేవుడు చెబుతున్నటువంటి ఒక హెచ్చరిక, దేవుని వాక్యంలో నుంచి భక్తులు చెప్పినటువంటి ఒక ప్రమాదం మనం చూడగలిగితే రోమిలికి రాసినటువంటి పత్రిక, మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి రాయబడుతున్న మాట మనం చూసినప్పుడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత అన్నాడు. భక్తిహీనత రాయబడుతున్న మాట మనం చూడగలిగితే, భక్తికి వ్యతిరేక పదం ఏంటంటే భక్తిహీనత. భక్తి శూన్యత కూడా ఉంటుంది, శూన్యత, భక్తి శూన్యత. ఇక్కడ చెబుతుంది ఏంటంటే భక్తిహీనత. పైగా ఈ భక్తిహీనత కారణం ఏంటి? దుర్నీతి చేతట సత్యమును అడ్డగిస్తున్నారట. మీరు ఎప్పుడు గమనించండి, భక్తి కలిగిన వాడు సత్యాన్ని ఆహ్వానిస్తాడు, సత్యాన్ని వెంబడిస్తాడు. భక్తి కలిగిన ప్రతివాడు కూడా సత్యాన్ని వెంబడించడానికి ఇష్టపడతాడు. కానీ భక్తిహీనుడు సత్యాన్ని అడ్డగిస్తాడు. మన బతుకులు ఎలా ఉన్నాయో ఒకసారి మనం గమనించుకుంటే, సత్యాన్ని మనం అడ్డగిస్తున్నామా, సత్యాన్ని మనం ఆహ్వానిస్తున్నామా, సత్యాన్ని మనం బయటికి గెంటేస్తున్నామా, లేకపోతే సత్యాన్ని మనమే వెంబడిస్తున్నామా? ఈ విషయాలు మనకు తెలియాలి. ఎందుకంటే సత్యం వెంబడి నువ్వు పరిగెడితే నువ్వు భక్తి కలిగిన వాడివి, నువ్వు భక్తిని వెంటాడేవాడివి. సత్యాన్ని బయటికి గెంటేస్తే నువ్వు బుద్ధిహీనుడివి.
భక్తిహీనుడివి. ఆ విషయాన్ని మాట్లాడుతూ ఇలాంటి భక్తిహీనులట దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారట. అంటే వీళ్ళకి ఏమి ఇష్టమో తెలుసా? దుర్నీతి అంటే, నీతి అంటే ఇష్టం ఉండదు. మరి ఏమిష్టం వీళ్ళకి? దుర్నీతి. ఈ దుర్నీతే కావాలి మాకు. ఈ దుర్నీతి అంటే నీతి వాళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు దుర్నీతిని అడ్డం పెట్టుకుంటారు. సత్యం వాళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు లేదు మాకు ఈ దుర్నీతే కావాలని దుర్నీతినే వాళ్ళు అడ్డం పెట్టుకుని బతకడానికి ట్రై చేస్తారు. సత్యం ముఖం కూడా చూడడానికి ప్రయత్నించరు. ఇది వీళ్ళకున్న లక్షణం. దుర్నీతి అంటే ఇష్టం. అందుకే మీరు గమనించండి, మనుషులు ఎక్కువ శాతం ఇదే దుర్నీతిని వెంబడిస్తూ ఉంటారు. 4 మంచి మాటలు చెప్తే నచ్చదు, కానీ 4 బూతు మాటలు చెబితే చెవులు చేట్లు అయిపోతాయి ఒక్కొక్కరికి. ఎందుకు? అవన్నీ పోగేసేసుకోవాలి. అవన్నీ ఇలాంటి దుర్నీతి పదాలను ఇష్టపడతాం మనం. దేవుని పాటలు రావు, కానీ పాత సినిమా పాటలు కూడా వస్తాయి. మీరు గమనించండి, కొత్తగా రాసిన దేవుని పాట కూడా ఎవడికి రాదు. ఇక పాత పాటల సంగతి పక్కన పెట్టండి. పాత పాటల్లో సాహిత్యం చాలా గొప్పగా ఉండదు, క్రైస్తవ సాహిత్యం. ఈ రోజు నేటి క్రైస్తవులకి ఆ పాత పాటలు ఇచ్చి పాడమనండి, ఒక్కడికి రాదు. ఎందుకంటే ఈ రోజు రాసుకున్నారు అందుకే పాటలు. ఎందుకంటే ఈ పాటలన్నీ తేలిక పాటలు, దీంట్లో సాహిత్యాలు ఇవేముండవు. కాస్త ఉజ్జీవం అని చెప్పి ఏదో ఒక ఊపు ఉంటుంది, లేదంటే ఏదో వాళ్ళని గంతులేసే ఒక సంగీతం ఉంటుంది. ఈ బీట్ల చేత ఉల్లాసంతో ఉప్పొంగిపోతే నేను ఆరాధించేసాను అనుకుంటున్నారు. కానీ పాత పాటలు ఎలా ఉండదు తెలుసా? సాహిత్యముతో దేవుణ్ణి గణపరుస్తూ, ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ రాసినటువంటి పదాలు ఆణిముత్యాలంటి పదాలు కనబడతాయి. మరి ఇప్పుడు ఏదో పదం పట్టుకుంటారు. అయితే నడువను, లేకపోతే కూర్చోను, లేకపోతే పరిగెట్టాను, ఏదో ఒక పదం పట్టుకుని ఆ పదాన్ని తిప్పి తిప్పి కొడతారు అంతే. అదే పాట. మనకు కొడివే రావు మనకి. అదే కొత్త సినిమా పాటలు వచ్చు, పాత సినిమా పాటలు కూడా చక్కగా పాడతారు. ఎందుకు? అదంటే ఇష్టం మనకి. ఇవి మన బుర్రకెక్కవు, కానీ మాత్రం మన బుర్రలోంచి బయటికి పోవు. ఇవి కనీసం మన హృదయంలోనికి రావు, అవి మన హృదయంలోంచి బయటికి పోవు. కాబట్టి ఎందుకు దేవుని మాటలు నీలోకి వెళ్తలేదు, నీ హృదయంలోనికి వెళ్ళట్లేదు? ఎందుకు దేవుని మాటలు నీ హృదయానికి దగ్గరగా రావట్లేదు అంటే నీ హృదయం నిండిపోయింది. దేంతో నిండిపోయింది? లోకములో ఉన్న ప్రతి చెత్తతోనూ నిండిపోయింది. అదే ఇది నీతి దేవుని వాక్యం అయితే, నీ హృదయంలో ఉన్నది దుర్నీతి. ఆ దుర్నీతి చేత ఏం చేస్తున్నావట? నీతిని అడ్డగించేస్తున్నావు. రానివ్వం మనం లోపలికి. ఇలా అడ్డగించే ఆలోచనలన్నీ చెబుతున్నాడు చూడండి. ఇలా అడ్డగించే ఆలోచన అంతేందుకు చూడండి, ఒకవేళ దేవుని సన్నిధికి రావడానికి ఈరోజు అడ్డం పడుతున్నావు ఏంటో తెలుసా? ఎప్పుడు నేను అనుకుంటున్నాను, ఒకప్పుడు ఓ భయం ఉండి సువార్త సభలు పెడితే, సువార్త సభలు, ఎందుకంటే క్రైస్తవులు ఎక్కువ శాతం సువార్త సభలు ఏర్పాటు చేస్తారు. పూర్వకాలం నుంచి ఉన్న అలవాటు. సువార్త సభలు పెడితే వెళుతున్న విశ్వాసులకు భయం ఉండేది. ఎందుకంటే పోస్టర్లో ప్రకటించిన, పాంప్లెట్లో ప్రకటించిన స్పీకర్ గారు వస్తారా రారా అన్న డౌట్ ఉండేది. ఎందుకంటే ఏ టీవీ స్పీకర్ను, ఏ రేడియో స్పీకర్ను వేసేవారు. వాళ్ళ మాటలు దూరం నుండి రేడియోలో వింటూ వింటూ ఉన్న వేళ్ళలో వాళ్ళని ఎదురుగుండగా ముఖాముఖి చూస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ సభలకు పరిగెట్టుకుని వెళ్ళేవాళ్ళు. డైలీ వీళ్ళని చూడకుండా వీళ్ళ మాటలు వింటున్నాం, ఈరోజు ఏం చేయొచ్చు, ఒకసారి చూసి వాళ్ళ మాటలు డైరెక్ట్గా విందాం అన్న ఆశతో వెళ్తుండే ఒక భయం ఏంటంటే, ప్రకటింపబడిన ఆయన వస్తాడా రాడా, ఆయన చూడగలుగుతామా చూడలేమా అన్న భయం ఉండేది. మరి ఇప్పుడేంటో తెలుసా? ప్రకటించిన స్పీకర్లు వస్తారు, కానీ వినడానికి విశ్వాసులు వస్తారా రారా అన్న భయం ఉంది ఇప్పుడు. అసలు విశ్వాసులు వస్తారా, వినడానికి ఎవరైనా, సభలకు ఎవరైనా వస్తారా లేదన్న ఒక భయం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని సభలకు వెళ్లకుండా అడ్డుకునేవి బోల్డ్ అని వచ్చేసినాయి. ఏమొచ్చేసినాయి? టీవీలు, సెల్ ఫోన్లు, తర్వాత ఆ సెల్ ఫోన్లోని టీవీలోని వచ్చే భయంకరమైన కార్యక్రమాలు.
మనుషుల్ని సినిమా వచ్చే సగం నాశనం చేసిందంటే టీవీ వచ్చి ఇంకా భయంకరంగా నాశనం చేసింది. టీవీయే నాశనం చేసిందంటే మొబైల్ వచ్చి ఇక మనిషిని దెయ్యంగా మార్చేసింది. మనిషిని దెయ్యంగా మార్చేసింది. ఆ టీవీలో ఎనిమిది వరకు, ఎందుకంటే ఏ సినిమాలు సీరియల్ చూసావు, ఈరోజు మొబైల్ పట్టుకుని ఏం చేస్తున్నారు? పనికి మాలిన చెత్త, భయంకరమైన బూతులు, భయంకరమైన వ్యభిచారంతో కూడినటువంటి కార్యక్రమాలన్నీ ఎక్కడ పెట్టుకున్నారు తెలుసా? వాళ్ళ కళ్ళ ముందు పెట్టుకుని, వాళ్ళ చేత్తో పట్టుకుని చూస్తున్న కాలం ఇది. చూస్తున్న కాలం. ఇవన్నీ ఎక్కడ దేవుని సన్నిధికి రానిస్తాం మనల్ని? అందుకే ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే సత్యమును అడ్డగిస్తున్నాయి. ఆ వాక్యాన్ని దగ్గరికి రానివ్వు. ఆ సమయం దేవునికి ఇచ్చే కంటే వీటికి ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆపేసేటటువంటి పరిస్థితులు. అందుకే దుర్నీతి ఎప్పుడూ కూడా నీతిని దగ్గరకు రానివ్వదు. దుర్నీతి ఎప్పుడూ కూడా సత్యాన్ని అడ్డగిస్తుంది, నిజాన్ని తెలుసుకోనివ్వదు. అందుకే అన్నాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క అన్నాడు. చూడండి, సమస్త భక్తిహీనత. అందుకే ఆ దుర్నీతి దేవుని సన్నిధికి రానివ్వదు. ఆ దుర్నీతి దేవుని మాటలు విననివ్వదు. ఆ దుర్నీతి దేవుని గురించి ఆలోచించనివ్వదు. ఇలా ప్రతిదీ ఏం చేస్తుందంటే ఆ దుర్నీతి నీలో భక్తిని తీసేసి భక్తిహీనతను పెంపొందిస్తుంది అన్నాడు. చూడండి, ఇప్పుడు నేను అడుగుతున్నా, నేడున్న ప్రపంచంలో భక్తులు ఎక్కువ ఉన్నారా, భక్తిహీనులు ఎక్కువ ఉన్నారా? నేను క్రైస్తవుల గురించి అడగట్లా, ఓవరాల్గా మాట్లాడుకుంటా. ఒక హైందవ సహోదరులు కావచ్చు, ఒక ఇస్లాం సహోదరులు కావచ్చు. ఎందుకంటే మేము దేవుణ్ణి నమ్ముతున్నాం అనుకున్న వాళ్ళలో ఎక్కువ మంది, ఇంక్లూడింగ్ క్రైస్తవులతో సహా అందరిలోనూ, అన్ని మతాల్లోనూ, అన్ని జాతుల్లోనూ ఎవరు ఎక్కువ ఉన్నారు? భక్తిహీనులే ఎక్కువ కనబడతారు. భక్తులు కాదు, భక్తులు కాదు. వీళ్ళకి సత్యం నచ్చదు, నిజం నచ్చదు. అందుకే రాయబడుతున్నమాట చూడండి, ఈ భక్తిహీనత ఉంటే ఏంటి మా ఇష్టం అనుకుంటే ఆయన అంటాడు, భక్తిహీనత మీదట ఆ భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవునికి కోపం వస్తుంది. ఏమొస్తుంది? దేవుడికి కోపం వస్తుందట. మీరు గమనించండి, కొంతమందిని చూసి అనుకుంటాం, ఏంటి ఈయనకు కూడా కోపం వస్తుందా అని షాక్ అయిన రోజులు ఉన్నాయి లేవా? కొంతమందిని శాంతంగా ఉన్న మనుషులను చూసి వాళ్ళు ఒక్కసారిగా సీరియస్ అయ్యేసరికి ఏమనుకుంటుంది తెలుసా? ఏంటి ఈయనకు కూడా కోపం వస్తుందా, ఈవిడు కూడా కోపపడుతుందా అన్న వాళ్ళు మనం చూసామో లేదా? పోను మనుషులకి కోపం సహజం అనుకుందాం. దేవుడు గురించి మనం ఏమన్నాం చెప్పండి? దేవుని గురించి మనం ఏమన్నాం? ఆయన కరుణామయుడు, ఆయన ప్రేమమయుడు. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడు? ఆయన చేతులు కొట్టడానికి ఎత్తినట్టు ఎప్పుడన్నా చూసామా? చేతులు చాపినట్టు మాత్రమే చూసామా? చేతులు చాపి మనల్ని పిలుస్తున్నట్టే మనం చూసాం. ఎప్పుడన్నా చెయ్యి పట్టుకుని ఎత్తి చెయ్యి చాచి కొడుతున్నట్టుగా ఒక పోస్టర్ మీకు ఎప్పుడన్నా కనబడ్డదా? ఓ ఫోటో అని ఎప్పుడన్నా కనబడ్డదా? కనబడదు మనకి. ఎందుకు? మన దృష్టిలో దేవుడికి అసలు కోపమే రాదు. నిజమే, ఆయన చాలా దీర్ఘశాంతం కలిగిన వాడు, మనలాంటోడు కాదు. మనకైతే ఎవరు చెప్తారు ఎక్కడ ఉంటుందట కోపం? ముక్కు మీద ఉంటుందట. మరి అక్కడ ఎందుకు ఉంటుందో నాకు అర్థం కాలేదు. మరి ఎలా ఉంటుందో కూడా తెలియదు. ముక్కు మీద ఉంటుందట. మనిషికి ముక్కు మీద ఉంటుందట కోపం, ముక్కు మీద ఉంటుందట. ముక్కు మీద ఎందుకు ఉంటుంది? కానీ దేవునికి మాత్రం ముక్కు మీద ఉండదు, భక్తిహీనత మీద ఉంటుంది, దుర్నీతి మీద ఉంటుంది. ఆయనకి భక్తిహీనతను చూస్తే, దుర్నీతిని చూస్తే ఆయనకు కోపం వస్తుంది. ఇటు ఈయనకు కూడా కోపం వస్తుంది అంటే వస్తుంది. అదేంటంటే కోపపడితే పాపం కదా అంటే, దేవుడు యొక్క కోపపడితే పాపం అని చెప్పలా, కోపపడుడు కానీ ఆయన కోపం వస్తుంది కానీ ఆయన పాపం చేయడు. కానీ మన కోపం వస్తే పాపాలు ఎక్కువైపోతాయి, మన కోపం వస్తే పాపాలు పెరిగిపోతాయి. కానీ ఆయన కోపం వస్తే ఆయన పాపం చేయడు. మరేం చేస్తాడు? పాపాన్ని చూసి ఆయన కోపం వస్తుంది. మనమైతే కోపముతో పాపం చేస్తాం, ఆయన మాత్రం పాపాన్ని చూసి కోపపడతాడు. ఇది తప్పు, ఇది నాకు నచ్చదు
అని హెచ్చరించేటటువంటి తత్వం దేవుంది. అందుకంటున్నాడు, దుర్నీతి మీద, భక్తిహీనత మీద ఆయనకు కోపం వస్తుంది. భక్తి సరిగా లేకపోతే ఏమొస్తుంది? అందుకే మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నీలో భక్తి ఫుల్గా ఉంటే దేవునికి నీ మీద ప్రేమ ఉంటుంది. నీలో భక్తిహీనత ఫుల్గా ఉంటే నీ మీద ఆయనకి కోపం ఉంటుంది. చాలాసార్లు అంటారు కదా డైలాగు, దేవుడు నన్ను అసలు పట్టించుకోవట్లేదని. ఎందుకు పట్టించుకోవాలి? పోనీ ఎందుకు పట్టించుకోవట్లేదు? దేవుడు నా వైపు కోపంగా చూస్తున్నాడు, ఎందుకు చూస్తున్నాడు? నువ్వు ఆ మాట అన్నావు అర్థం ఏంటి తెలుసా? నేను భక్తిహీనునని నువ్వే స్టేట్మెంట్ ఇస్తున్నావు. నీ మీద కోపపడుతున్నాడు అర్థం ఏంటి తెలుసా? నువ్వు భక్తిహీనుడివి, భక్తిహీనురాలివి. నీలో నీతి లేదు కాబట్టి ఆయన కోపం. అందుకే నీ మీద ఆయన కోపపడుతున్నాడా? పడతాడు. ఎప్పుడు పడతాడు తెలుసా? నువ్వు మంచిగా ఉంటే పడ్డు, నువ్వు నీతిగా ఉంటే పడ్డు. మరి ఎప్పుడు పడతాడు ఆయన అంటే, నీలో భక్తి శాతం తగ్గిపోయినప్పుడు, భక్తిహీనత శాతం పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా ఆయన నీ మీద కోపపడతాడు. పైగా ఎక్కడి నుంచి కోపపడతాడు తెలుసా? పరలోకము నుండి ఆ కోపాన్ని చూపిస్తున్నాడట. చాలా మంది అంటారు, ఏమన్నా తెలుసా అంటే, ఏంటండి ఈ పనులు ఏంటండి, విజయవాడ కొట్టుకుపోతుంది, దేవుడు ఏమయ్యాడు అని అడుగుతున్నారు. ఒరే, దేవుడే ఉన్నాడు. ఆ దేవుడికి ఏమొచ్చింది తెలుసా? కోపం వచ్చింది, అందుకు కొట్టుకుపోతుంది. కరోనా వచ్చినప్పుడు అంటున్నారు, కరోనా వచ్చింది, దేవుడు ఏమైపోయాడు, దేవుడు ఎక్కడున్నాడని. కానీ చెప్పే సమాధానం ఏంటి తెలుసా? ఎందుకు వచ్చింది తెలుసా? రప్పించిందే దేవుడు. ఎందుకు రప్పించాడంటే ఆయన కోపం వచ్చింది. ఎందుకంటే కోపం వచ్చిందంటే, నువ్వేమన్నా నాడిమైన వాడువా? నువ్వేమన్నా సరిగా ఉన్నావా? నీ నడవడిక సరిగా ఉంది, నీ బుద్ధి సరిగా ఉంది, దేని సరిగా ఉందని నీ మీద కోపం రాదు? దేవుడు ఉన్నాడా? అటు కాలు ఇరిగిపోయిందని, ఎందుకు ఇరిగిపోయింది? దేవుడు ఉన్నాడా అంటున్నాడు. దేవుడు ఎరిచేసాడు. వీడు 2 కాళ్ళు ఉంటే నాడింగా ఉండలేదు వీడు, అందుకు ఒక కాలు తీసేసాడు. నువ్వు సరిగా లేకపోతే కాలే కాదు, తేడా వస్తే తల కూడా తీసేస్తాడు. తీయడు. ఎందుకు తీయడు? అన్నం పెట్టే అమ్మే కోపం వస్తే ఏం చేస్తుంది? తోలు తీస్తుంది. తీదు. నువ్వు తల్లివేనా అంటే తల్లి కాబట్టే తోలు తీస్తుంది. నిజమైన తల్లి అయితే నిజంగా తోలు తీస్తుంది. ఎందుకు తీదు? ఎవడో గంజాయి నవ్వలేడట, వాళ్ళ అమ్మ కోపం వచ్చింది. ఏం చేసింది అనుకుంటున్నారు? చెట్టు కట్టేసి కారం నోట్లోను కంట్లోను పెట్టింది. ఆవిడ నిజంగా రియల్ మదర్. మరి మనోళ్ళు ఆడు కక్కేస్తే జాగ్రత్తగా కక్కిని తీసేసి మంచం వేసి పొడుకోబెట్టి ఆడు కప్పుతారు దుప్పటి కప్పకు. అలాంటి ఎదవని తీసుకెళ్ళి సీమలు ఎక్కడ ఉన్నాయి చూసి పడేయండి. తాగేసి ఎవడన్నా పడిపోయి ఇంటికి వస్తే ఏం చేయాలి? ఆడు జాగ్రత్తగా శుభ్రం చేసి ఇంట్లో పడుకోబెట్టడం కాదు, మండు టెండలో తారు రోడ్డు మీద అడ్డంగా బట్టలు తీసి మరి పడుకోబెట్టాలి. లేదంటే నిప్పులు వేసి నిప్పుల మీద పడుకోబెడితే అప్పుడు బుద్ధి వస్తుంది. ఎప్పుడూ కూడా నిజమైన తల్లిదండ్రులు చేసే పని ఏంటో తెలుసా? చెడును కడిగేయడానికి ట్రై చేస్తారు. అది యథార్థత. ప్రేమ కలిగిన వాడు అలాగే చేస్తారు. అందుకే ప్రేమించేవాడు ఖచ్చితంగా ఏం వాడతాడు తెలుసా? బెత్తం వాడతాడు. దేవుడికి కూడా ప్రేమ ఎక్కువ, అందుకే ఆయన కోప్పడుతున్నాడు. దేని మీద కోప్పడు? నీ మంచితనం మీద కోప్పడ్డా ఆయన, నీ భక్తిహీనత మీద కోప్పడతాడు. ఆ కోప్పడిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన కోపం వస్తుంది. మనిషికి కోపం వస్తే ఏం చేస్తాడు? గట్టిగా అయితే, ఎదుటోడు బలహీనుడైతే ఏమైనా చేస్తాడు. ఎదుటోడు బలవంతుడైతే ఆయన ఏమీ చేయలేడు. ఈడి తల గోడకేసి కొట్టుకుంటాడు, ఆయన ఏం చేయలేక. ఈడి పళ్ళే పటపట కొరుక్కుంటాడు. ఒకవేళ ఆడు బలహీనుడైతే ఆడు పళ్ళు రాళ్ళ కొడతాడు, లేకపోతే ఈడి పళ్ళే పటపట కోరుకుంటాడు. ఎందుకంటే ఏమీ చేయలేక. బయటోడు బలహీనుడైతే, ఎదుటోడు బలహీనుడైతే జుట్టు పట్టుకుంటాడు, లేదంటే ఈడు జుట్టే పీక్కుంటాడు, అంతమించి ఏం చేయలేడు. కానీ దేవుడికి లక్షణం ఏంటంటే, ఆయన కోపం వస్తే భూమి ఆకాశాలను సహితం పీకేయగలడు, భూమిని చిటికలో నాశనం చేయగలడు, ఆకాశాన్ని పేపర్ చింపినట్టు చింపేయగలడు. నక్షత్రాలను మనం విసురుతామే, ఇసుక, నక్షత్రాలను ఇసుకిసినట్టు ఇసిరేయగలడు చేత్తో పట్టుకుని. ఆయనకంత చిరాకు, ఆయనంత శక్తి కలిగిన వాడు, ఆయనంత బలం కలిగిన వాడు. ఆయన ఏమైనా చేయగలడు.
మరి అలాంటి ఆయన కోపం వస్తుందంటే ఏం చేయాలి? మనం కూడా మీరు గమనించండి, పిల్లల కోపపడితే మనం ఏమనుకోం, కానీ ఇంట్లో ఉన్న భర్త కోపపడితే భయం వేస్తుంది. ఆ భర్తకు పైన ఉన్న మామగారు నాన్నగారు కోపడ్డారని కూడా ఇంకా భయం వేస్తుంది. ఇంకా ఎదరికెళ్తే ఏ అధికారి కోపం వచ్చింది అనుకోండి, ఏ అధికారికి కోపం వస్తే ఇంకా భయం వేస్తుంది. అధికారపు స్థాయి పెరిగి కొద్దిగా మనలో భయం పెరుగుతుంటుంది. పిల్లోడు పిలుస్తున్నాడంటే భయపడరు, భర్త పిలుస్తున్నాడంటే భయపడతాం, తండ్రి పిలుస్తున్నాడంటే భయపడతాం. అదే ఒక పోలీస్ కానిస్టేబుల్ మమ్మల్ని పిలుస్తున్నాడంటే ఇంకా భయం వేస్తుంది. కలెక్టర్ గారు మీకు కౌరు పెట్టారంటే వణుకు వస్తుంది మనకి. ఎందుకు? మరి అలాంటిది సాక్షాత్తు దేవాతి దేవుడే కోపం వస్తుందంటే ఏమవ్వాలి? భయం వేయద్దు, భయం పడాలి. ఖచ్చితంగా భయం అనేది మన ఒంటిలో పుట్టాలి. అందుకే చెప్తున్నాడు, ఆయన కోపం వస్తుందట. ఎందుకు కోపం వస్తుంది దీనికి అంటే ఆయన అంటాడు దుర్నీతి అని. దుర్నీతి చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తాడు ఆయన. అవన్నీ చెప్పడానికి మన సమయం సరిపోదు. కానీ మెయిన్ ఈ రోజు మీరు గమనించండి, మనిషి దినదినము దిగజారిపోతున్నాడు. తెలుసు కదా మనకి. ఇంకా చెప్పాలంటే పూర్వకాలపు భక్తిహీనతతో పోలిస్తే నేడున్న భక్తిహీనత భయంకరమైనది. పూర్వకాలం పాపంతో పోలిస్తే నేడున్న పాపం ఇంకా భయంకరమందని నా ఫీలింగ్, నా అభిప్రాయం. ఎన్ని వార్తలు వింటున్నామండి. పిల్లలను పాడు చేసేస్తున్నారు, యవనస్తులను పాడు చేసేస్తున్నారు. చివరికి నిన్నో మొన్న ఎవరో తమ్ముడు చెప్తున్నారు, 84 ఏళ్ల వృద్ధ మహిళను ఎవడో పాడు చేసేసాడట. ఆవిడ వయసు 84 సంవత్సరాలు. ఎందుకలా అయిపోతున్నారు? ఇంకా భయంకరమైన న్యూస్ ఏంటి తెలుసా? పశువుల్ని సైతం పాడు చేసేస్తున్నారు. ఏంటిది అంటే మనిషి రోజు రోజుకి ఏమైపోతున్నాడు? దిగజారిపోతున్నాడు. మానవతా విలువలు ఏవైతే ఉన్నాయో తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు సర్దుకుపోయేవాళ్ళు, మరి ఇప్పుడు సామానం అంతా సర్దుకిని వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు సమాధాన పడేవారు, మరి ఇప్పుడు ఎదురు సమాధానం చెప్తున్నారు. ఎదురు సమాధానం ఎవరికి లేదు. ఒకప్పుడు ప్రతిదానికి ఎదుటివాడు కోప్పడితే సమాధాన పడడం తెలుసు. ఈరోజు ఎదురు సమాధానాలు ఎక్కువైపోయినాయి. మానవతా విలువలు దిగజారిపోతున్న కాలం. ఎందుకు దిగజారిపోతున్నాయి? ఇంకా చెప్తారంటే మనిషి మనిషిగా బతకట్లేదు. ఎందుకు బతకట్లేదు? పూర్వం ఒక నానుడు చెప్పేవారు, సామెత. ఏంటో సామెత అంటే, విద్య లేనివాడు వింత పశువు. అంటే వాళ్ళు చెప్పింది ఏంటి తెలుసా? మరి వీడు ఎందుకు బూతులు మాట్లాడుతున్నాడు తెలుసా? వీడికి చదువు లేదు. వీడెందుకు సిగరెట్ కాలుస్తున్నాడు తెలుసా? వీడికి చదువు లేదు. వీడెందుకు మద్యం తాగుతున్నాడు తెలుసా? వీడికి చదువు లేదు. చదువు సంస్కారాన్ని నేర్పుతుంది. వీడెందుకు దొంగగా మారిపోయాడు? చదువు లేదు. వీడెందుకు వ్యభిచారిగా మారిపోయాడు? చదువు లేదు. వీడెందుకు రౌడీగా అయిపోయాడు, హత్యలు ఎందుకు చేస్తున్నాడు? చదువు లేదు. ప్రతి పాపానికి వీళ్ళు చెప్పిన సమాధానం తెలుసండి, చదువు లేదు. చదువు లేదు. చదువుకో, నీకు చదువు సంస్కారం తెస్తుంది. చదువు అట మనిషినట, పశువుగా ఉన్న మనిషిని ఏం చేస్తుంది అన్నారు? పశువుగా ఉన్న మనిషిని చేస్తుంది. చదువు లేకపోతే నువ్వు మనిషి అవ్వు, పశువు అవుతావు అన్నారు. రైట్. ఇప్పుడు నేను అడుగుతున్నా, నేడున్న వాళ్ళందరికీ చదువు ఉందా లేదా? మరి ఉన్న వాళ్ళు ఇప్పుడు పశువులు అవుతున్నారా, మనుషులు అవుతున్నారా? ఇంకా చెప్పాలంటే పశువులు కాదు ఈనాడు ఉన్నవాళ్ళు, రాక్షసులు అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఒకనాడు విద్య లేకపోతే కనీసం ఏమి తెలియదేమో. ఇంకా చెప్పాలంటే నాడు చదువు లేని వాళ్ళే బాగున్నారు. ఈరోజు చదువుకుని ఏం చేస్తున్నారు తెలుసా? ఒక రోజు చదువు లేక, ఉద్యోగం లేక దొంగతనం చేసేవాడు. ఈరోజు దొంగతనం చేయడానికే చదువుకుంటున్నాడు. అవునా కదా? మీరు గమనించండి. అదొక కోర్సు ఉంది. ఏంటది? హ్యాకింగ్ కోర్స్ అట్ట. హ్యాకింగ్ అంటే దొంగతనం చేయడం. దాన్ని కోర్సు పెట్టి నేర్పించే ఒక టీచర్ ఉన్నాడు. ఏం నేర్పుతున్నాడు వీడు? హ్యాకింగ్ చేయడం నేర్పుతాడట. అంటే అర్థం ఏంటి తెలుసా? వీడి ఇంట్లోనే కూర్చుంటాడు. ఒకప్పుడైతే వీడి ఇల్లు విడిచిపెట్టి ఆడింటికి వెళ్ళి తలుపులు పగలగొట్టి దొంగతనం చేయాలి. ఇప్పుడు అలా కాదు.
వీడింట్లోకి వచ్చి నీ ఈడు తలుపులు వేసేసుకుని, వీడింటి తలుపులు వేసుకుని, ఎవడింటి తలుపులు తీయకుండా డైరెక్ట్గా వెళ్ళి బ్యాంకులో డబ్బులు కొట్టేస్తున్నాడు. డైరెక్ట్గా బ్యాంకులో. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? చదువు నేర్పింది, చదువు నేర్పింది, చదువు నేర్పింది. ఇలాంటి పనికి మాలిన పనులను ఈరోజు నేర్పింది ఏంటో తెలుసా? చదువు. అందుకే నేడు చదువుకున్న వాళ్ళు ఎలా తయారైపోయారు మీరు గమనించండి. ఎలా తయారైపోయారు. ఒకప్పుడు మెడిసిన్ కనీసం మనకి ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో తెలియదు. కానీ ఈరోజు చదువుకుని ఏం చేస్తున్నారు తెలుసా? మనం రోగానికి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం. కానీ వాళ్ళు ఈరోజు వేసుకున్న ట్యాబ్లెట్లు దేనికో తెలుసా అండి? మత్తు కోసం, కిక్కు కోసం వేసుకుంటున్నారు. మెడిసిన్ దేన్ని ఎలా వాడితే బాగుంటుంది? చదువు. చదువు. చదువు ఈరోజు నేర్పింది ఏంటి తెలుసా? ఇంకా చెడిపోవడం ఎలా నేర్పింది. మరి ఒకప్పుడు చెప్పింది మాట ఏంటి? చదువు అన్నారు కదా. మనుషులకు చదివి లేక ఎలా అయిపోతున్నారు? కాదు, మనుషులు ఎందుకు ఎలా అయిపోతున్నారో దేవుడు చెప్తున్నాడు. చదువు లేక కాదు, జ్ఞానం లేక కాదు. మరి కొంతమంది అన్నారు లేదు లేదు, పోలీసులు అందుబాటులో లేక చెడిపోతున్నారు. ఇప్పుడు మండలానికి ఓ పోలీస్ స్టేషన్ ఉంది. మండలానికే కాదు, గ్రామానికి ఒక మహిళా పోలీస్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్తూ ఈరోజు ప్రతి వారి మొబైల్లో ఒక యాప్ కూడా ఉంది, దిశ యాప్. ప్రతి వారి మొబైల్లో ఒక నెంబర్ కూడా ఉంది. ఏంటది? 100 100 పోలీసులకు ఫోన్ చేయడానికి. అంటే పోలీసు నెంబరు మొబైల్లో ఉంది, పోలీసులతో కాంటాక్ట్ అవడానికి ఒక యాప్ ఉంది. ఇన్నున్నా పోలీసులు ఎంత అందుబాటులో ఉన్నా ఏమన్నా ఆగుతున్నాయా? లేవు. మరి ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? ఒక పక్క పోలీసు వ్యవస్థ పెరిగింది, ఓ పక్క చదువు పెరిగింది, ఇంకా చెప్పాలంటే టెక్నాలజీ ఇంకా ఎంతో అభివృద్ధి చెందిపోయింది. అయిన ఎందుకు దిగజారిపోతున్నారంటే మనిషి చెడిపోవడానికి ఒక కారణం ఉందట. ఇంకా చెప్పాలంటే మనం సరిగా ఉండాలంటే ఏం చేయాలి ప్రభువా అని ఆయన అడిగితే ఆయన అంటాడు, నువ్వు పని చేయి, అప్పుడు బాగుంటావు. నేను పాపం మానలేకపోతున్నాను ప్రభువా, నేను ఏం చేయాలంటే ఆయన అంటాడు, ఇదిగో నువ్వు పాపం మానేయడానికి ఒకటే మందు నేను రాసిస్తున్నా, ఈ పని చేయి, నువ్వు పాపం చేయమంటున్నాడు. పాపము జోలికి వెళ్ళకుండా నువ్వు ఉండాలంటే ఈ పని చేయి. ఏ పని చేయి అంటే ఏం పని చేయాలో చెబుతున్న మాట చూడండి. మొదటి అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక, అదే అధ్యాయంలో రాయబడుతున్న మాట మీరు చూడగలిగితే 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనక. ఎందుకు మనుషులు ఎంత దిగజారిపోతున్నారంటే ఆయన అంటున్నాడు, వీళ్ళట దేవునికి చోటు ఇవ్వట్లేదటండి. దేవునికి చోటు ఇవ్వట్లేదట. వారు తమ మనస్సులో దేవునికి చోటివ్వనొల్లకపోయిరి గనక. ఆయన అంటున్నాడు, రే నీ మనస్సు నువ్వు కంట్రోల్ చేయలేవురా, నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవురా. నీ శరీరం నీ కంట్రోల్లో ఉండాలన్నా, నీ మనస్సు నీ కంట్రోల్లో ఉండాలన్నా, నీ ఆలోచనలు నీ అదుపులో ఉండాలన్నా నీలో నేను ఉండాలి, నీలో నేనుంటేనే నువ్వు కంట్రోల్లో ఉంటావు. నీలో నేను లేకపోతే నువ్వు అసలు కంట్రోల్లో ఉండవు అన్నాడు. ఇదేంటండి అంటే మీరు గమనించండి, ట్రైన్ పట్టాల మీదే వెళ్తుందంటే దాంట్లో డ్రైవర్ ఉన్నాడు, సరైన డ్రైవర్ ఉన్నాడు. కారు రోడ్డు మీద వెళ్తుంది అనుకోండి, దాంట్లో డ్రైవర్ ఉన్నాడు, దాన్ని నడుపుతున్నాడు. కారు అడ్డదిడ్డంగా వెళ్తుంది, దానికి అర్థం ఏంటి? అయితే డ్రైవర్ లేడు, లేదా ఉన్న డ్రైవరు స్పృహలో లేడు, లేదా సరైనోడు కాడు. అయితే లేకుండా ఉండాలి, లేదా ఉన్నవాడు చచ్చిపోయినా ఉండాలి, లేదా వాడు మైండ్ ఆగిపోయినా ఉండాలి, లేదా వాడికి డ్రైవింగ్ చేయడం రాదు. ఇవి ఉంటేనే, ఇలాంటి వాడు ఉంటేనే అది అలా తిరుగుద్ది. సరైన వాడు ఉంటే అది తిన్నగా వెళ్తుంది. ఇక్కడ కూడా మీరు గమనించండి, మనిషి నీతిగా ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? వానిలో దేవుడు ఉన్నాడు.
ఆ మనిషి నీతిగా లేడంటే అర్థం ఏంటో తెలుసా? వానిలో దేవుడు లేడు. ఎందుకు ఇలా అంటే మీరు గమనించండి, ఈ శరీరాన్ని చేసింది ఎవరు? దేవుడు. శరీరాన్ని చేసిన దేవుడు కారుని చేసిన వాడు దాంట్లో తన కోసం ఓ సీటు పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ కారులో నేనుంటేనే ఇది సరిగా వెళ్తుంది. ఫ్లైట్ చేసిన వాడు ఫ్లైట్లో తన కోసం సీటు పెట్టుకున్నాడు, ఓ సీటు పెట్టుకున్నాడు దాన్ని నడపడానికి. అలాగే ఈ దేహం చేసిన వాడు ఈ దేహాన్ని నడపడానికి ఈ దేహములో ఒక సీటు పెట్టుకున్నాడు, తన కోసం ఒక చోటు పెట్టుకున్నాడు. దాంట్లో ఆయన ఉండాలి. మొబైల్ ఉంది చూశారు, మొబైల్లో సిమ్ ఉంటేనే అవుట్ గోయింగ్ అన్నా ఇన్కమింగ్ అన్నా, లేకపోతే ఫోన్ చాలా పెద్దది కానీ ఆ ఫోన్లో చోటు ఉంటుంది. ఎంత చోటు? అది దేనికి? సిమ్కి. శరీరం ఎంత ఉంది కదా, ఈ శరీరములో దేవుడు కూడా ఉండడానికి ఒక చోటు పెట్టుకున్నాడట. మనస్సు, ఆ మనస్సులో ఆయన ఉండే ఒక చోటు, ఆ చోటు పెట్టుకుని ఆయన అంటున్నాడు, ఆ మనస్సు నాది, ఆ మనస్సులో ఉండే చోటు నాది. నా చోటు నాకు ఇవ్వండి, నా చోటు నాకు ఇవ్వండి. నేను గనక మీలోనికి ప్రవేశిస్తే మీరు కంట్రోల్ అయిపోతారు, మీరు కంట్రోల్ అవుతారు. నేను నీలోనికి ప్రవేశించకపోతే మీరు కంట్రోల్ అవ్వరు అన్నాడు. మరి చోటు ఇవ్వకుండా ఏం చేశారు? బయటికి గెంటేశారు. మీరు గమనించండి, ఏదేను తోటలోనట దేవుడు నేలమంటుతో ఒక నరుని చేసి నెక్స్ట్ ఏం చేశాడు? చేసిన తర్వాత ఆయనకంటూ ఓ చోటు ఉందే, ఆ చోటులోనికి ఆయన ప్రవేశించాడు. వాని నాసికారంధ్రముల గుండగా జీవవాయువు ఊదన ప్రవేశించాడు. ప్రవేశించి ఆయన ఆ దేహములో దేవుడు ఉంటేనట ఒకరోజు ఆ మనిషి ఆ దేవుణ్ణి బయటికి గెంటేశాడు. ఆ దేవుని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. అప్పటి నుంచి దేవునికి దూరంగా పరిగెట్టడం ప్రారంభించాడు. పారిపోయిన మనిషి దగ్గరికి దేవుడు వచ్చి పిలుస్తున్నాడు, ఆదామా నువ్వెక్కడా? నన్ను ఎందుకు బయటికి వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళకపోయి అంటే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నాకు భయం వేస్తుంది అన్నాడు. ఇదేంటి? ఎందుకు భయం వేస్తుంది? ఆయనే లోపలుంటే భయం వేయదు, ఆయనే లోపలుంటే పాపం చేయదు. నీకు భయం ఎందుకు వేసింది? పాపం చేస్తున్నావు కాబట్టి. ఆయన లోపలుంటే పాపము చేయవు, నువ్వు పాపము చేయకపోతే నీకు భయము వేయదు. నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి నీకు భయం వేస్తుంది, ఆయన బయట ఉన్నాడు కాబట్టి నీకు భయం వేస్తుంది. బయటికి గెంటేశాడండి. పోనీ దేవుడు ఏమో విడిచిపెట్టేలేదు. అప్పటి నుంచి మనందరం చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుణ్ణి బయటికి గెంటేస్తున్నాం. ఎందుకు? ఆయన ఉంటే మన ఆటలు సాగో. మీరు గమనించండి, చిన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? అమ్మ ఎక్కడికన్నా వెళ్తే నువ్వు వెళ్ళొద్దు 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 అని కాళ్ళంట పడతారు, నువ్వు వెళ్ళొద్దు. ఎదిగిన తర్వాత ఏమంటారో తెలుసా? మా అమ్మ బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది, మా అమ్మ బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు వీడికి స్వేచ్ఛ కావాలి. ఒకప్పుడు అమ్మే కావాలి, ఎందుకంటే అమ్మ ఉంటే ధైర్యం, నాకేం కావాలన్న అమ్మ ఇచ్చేస్తుందన్న ధైర్యం. కానీ ఇప్పుడు వీడు కోరికలు మారిపోయిన అప్పుడేం కావాలా? ఆడికి ఆ టైంలో కావాల్సింది ఏ బిస్కెట్టో చాక్లెట్టో కావాలి. కాబట్టి అప్పుడు అమ్మ కావాలి, అమ్మ ఉంటేనే ఇవన్నీ వస్తాయి. ఎదిగిన తర్వాత ఇప్పుడు చాక్లెట్ బిస్కెట్లు కాదు, వీడికి అమ్మ ఇవ్వనివి కావాలి. అవి చెబితే అమ్మ ఇవ్వదు, రెండోది అమ్మ తీసుకొనివ్వదు, వాటి దగ్గరికి వెళ్ళనివ్వదు. అలాంటివి కావు. అలాంటివి కావలసిన వాడు ఏమనుకుంటుంది తెలుసా? మా అమ్మ బయటికి వెళ్ళిపోతే బాగుండు, మా నాన్న బయటికి వెళ్ళిపోతే బాగుండు. అలాగే మనిషి కూడా దేవుడికి ఇష్టము లేనివి కోరుకుంటూ దేవుడు ఉంటివి చేయనివ్వడు, చేస్తే అడ్డుపడిపోతాడు. కాబట్టి దేవుణ్ణి బయటెట్టి చేయాలి, దేవుని బయటెట్టి చేయాలి. అందుకే బయటికి నెట్టేయడం మొదలుపెట్టాడు. అలా నెట్టేసి తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడండి. ఆ బయటికి నెట్టేసిన దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తడుచున్నాను. రే, మీరు కంట్రోల్ తప్పేశారు,
మీరు కంట్రోల్ తప్పేశారు. నేను లేకపోతే మీరు సరిగా ఉండరు, మీరు ఉండలేరు, మీరు ఉండలేరు. నేను ఉండాలిరా మీలో. ఆయన అంటున్నాడు, మీరు తలుపు తీయండి, మిమ్మల్ని నేను కంట్రోల్ చేస్తాను. అందుకే అంటున్నా, ఈ రోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వ్యవస్థ నాశనం అయిపోయింది, ఏ మాటలైతే మాట్లాడుతున్నారు. వ్యవస్థ చక్కబడాలంటే చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రతి మనిషి కూడా దేవునికి చోటిస్తే దెబ్బకు సెట్ చేస్తాడు ఆయన. పాపము జోలికి వెళ్ళమనేవాడు వెళ్ళడం, నాకు చోటు ఇవ్వండి. ఇవ్వకపోతే ఏం జరుగుద్దండి? ఇవ్వకపోతే ఏం జరుగుతుంది చూడండి. చోటు ఇయ్యనొల్లకపోయిరు గనక చెయ్యరాని కార్యాలు చేస్తున్నారట. చెయ్యరాని కార్యాలు. మనిషి అనేవాడు కొన్ని చెయ్యాలటి, కొన్ని చెయ్యాలి, కొన్ని చేయకూడదు. కానీ విచిత్రం ఏంటంటే చెయ్యరానివి ఈరోజు ఇష్టమైపోయినాయి. చెయ్యరాని. నీళ్లు తాగు తప్పులేదు, అన్నం తిను తప్పులేదు, ఇవి చెయ్యాల్సిన పనులు. నిద్రపో తప్పులేదు. కానీ ఈరోజు ఎలాంటి పనులు చేస్తున్నారు చూడండి. నీళ్లకు బదులుగా ఏవో వచ్చేసినాయి, తినే తిండికి బదులుగా ఏవో వచ్చేసినాయి, ఈరోజు నిద్రకు బదులుగా ఏవేవో వచ్చేసినాయి. ఈరోజు మీరు గమనించండి, నువ్వు మనిషివి గనక ఒక స్త్రీని చూసుకుని వివాహం చేసుకో. నువ్వు మనిషివి గనక నువ్వు స్త్రీవైతే పురుషుని చూసుకుని వివాహం చేసుకో. చక్కగా దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బతకండి అన్నాడు. కానీ ఈరోజు అది నచ్చదు. ఇది చెయ్యి, వివాహం చేసుకో. కానీ ఆయన చెప్పిన మాట, జారత్వం జోలికి నీవు వెళ్ళొద్దు. కానీ ఏం చేస్తున్నారట? అదే జాగ్రత్తం చేస్తున్నారు చూడండి. చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడంటే అప్పగించాడేటండి. అదేంటి ఆయన ఇచ్చేసాడు అంటున్నారు అంటే, ఎస్ ఆయన ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు ఆ మాట మాట్లాడుతానండి? ఆయన బలవంతంగా కూడా చొరబడగలడు మనలో. బలవంతంగా. ఫస్ట్ ఏమన్నాడు? మీరు చోటు ఇవ్వలేదు అన్నాడు. చోటు ఇవ్వకపోయినా మనల్ని అడగాల్సిన పని లేదు. ఆయన అవసరమైతే ఆయన శక్తి మేరకు బలవంతంగా చొరబడగలడు. కానీ ఆయన చొరబడ్డు. నువ్వు తలుపు తీయవా? అయితే నేను వెళ్ళిపోతాను. ఇదేంటి? దేహం చేసింది ఆయనే కదా, ఆయన రావచ్చు కదా, సర్వ హక్కులు ఆయనకు ఉన్నాయి కదంటే. ఆయన అంటాడు, నిజమే, కానీ నీకు స్వేచ్ఛనిచ్చాను నేను. నువ్వు ఒప్పుకుంటే వస్తాను, నువ్వు వద్దంటే నేను వెళ్ళిపోతాను. నేను బలవంతం చేయను. దేవుడే బలవంతం. మన దేవుడు బలవంతం చేసే దేవుడు కాదు. మరేంటంటే చెబుతాడు, సేవకులు పంపించి చెబుతాడు, ప్రవక్తలను పంపించి చెప్తాడు, సువార్త చెప్పిస్తాడు. నువ్వు వెంటే మారు, నువ్వు ఒప్పుకుంటే ఆయన వస్తాడు, లేకపోతే ఆయన వెళ్ళిపోతాడు. కానీ ఈరోజు ఏమంటారు తెలుసా? సువార్తికులు బలవంతం చేస్తున్నారట. ఇదిగో క్రైస్తవులు మమ్మల్ని బలవంతం చేస్తున్నారు క్రీస్తుని. ఎవడు చెప్పాడు బలవంతం చేస్తాడని? బలవంతం ఎవడో చేయడు. ఏంటి బలవంతం? ఇదిగో మాకు పాంప్లెట్లు పంచారంటున్నాడు ఒక ఆయన. ఏంటి పాంప్లెట్ బలవంతం అంటారండి? ఆ పాంప్లెట్ తీసుకుని అవసరమైతే రోడ్డు పక్కన నుంచి, ఇదిగో నీకు నచ్చితే తీసుకో, నచ్చకపోతే మానే అంటాడు. నీకు పాంప్లెట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. నీకు నచ్చితే తీసుకో, నచ్చకపోతే ఇవ్వను, వద్దని వెళ్ళిపో. బలవంతం దేనంటారు తెలుసా? నువ్వు వద్దన్నా, ఎందుకురా వద్దన్నావు నీ పేక పట్టుకుని ఆ పాంప్లెట్ జోబులు పెట్టాడు అనుకో, దాని బలవంతం. నువ్వు ఎందుకురా వద్దన్నావు అని చెప్పి నేను అక్కడే కూర్చోబెట్టి, ఇగో ఈ పాంప్లెట్ తీసుకుని చదువు అని చెప్పి నీ పేక మీద కత్తెట్టాడు అనుకో, దాన్ని బలవంతం అంటారు. అంతేగాని పాంప్లెట్ చేతికిచ్చి తీసుకుంటే తీసుకోండి, లేకపోతే వద్దంటది బలవంతమా? అది బలవంతం అంటే వీళ్ళందరికీ. సువార్త చేస్తున్నారు బలవంతం. ఇది బలవంతం ఏంటి? అవసరమైతే పాంప్లెట్ ఇచ్చి మీ ఇంటికి వస్తాడు. మీ ఇంటికి వచ్చి ఇదిగో అమ్మ పాంప్లెట్ చదువండి దేవుని గురించి అంటాడు. నువ్వు తీసుకున్నవానికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. నువ్వు తీసుకోలేదనుకో, నాకు వద్దంటే సైలెంట్గా వెళ్ళిపోతాడు. మరి బలవంతం అంటే ఏంటి? నీ ఇంటికి వచ్చి నువ్వు వద్దన్నా కానీ బలవంతంగా నువ్వు ఎందుకు తీసుకోవాలి గొడవ చేసుకుంటాడు చూసారా, గొడవాడతాడు చూసారా? నువ్వు తీసుకునేంత వరకు నేను వెళ్ళను, ఈ గేటు ముందే కూర్చుంటానంటే అది బలవంతం. నువ్వు పాంప్లెట్ తీసుకుని చదివి నాకు అప్పచెప్పేంత వరకు నేను వెళ్ళనన్నాడు అనుకోడు, దాన్ని బలవంతం అంటారు. అంతేగాని పాంప్లెట్ తీసుకొచ్చి ఇచ్చి చదివితే చదువు, లేకపోతే మానే, ఇది బలవంతం ఏంటి? దీన్ని బలవంతం అంటున్నాడు. నీకు బుద్ధి ఉందా లేదా? అసలు బుద్ధి ఉన్నవాడు ఎవడు దీన్ని బలవంతం అండవు. మరి ఏమంటారు? స్వేచ్ఛ.
ఆయన నీకు మంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, తీసుకుంటే తీసుకో. అంటే దారంట వెళ్ళేవాడు ఏదో అమ్ముకుంటూ వెళ్తాడు, ఉల్లిపాయలు అంటే అమ్ముకుని వెళ్తున్నాడు. ఆయనకు అడ్డం వెళ్ళిపోయి ఉల్లిపాయలు కొనమని నన్ను బలవంతం చేస్తున్నాం అన్నాం అనుకోండి, అది బలవంతమా? ఏం చేస్తాడు చెప్పండి? ఇది బలవంతం ఏంటి? ఆయన దారంట వెళుతున్నాడు. నీకు నచ్చితే కావాలితే కొనుక్కో, వద్దకపోతే నీ ఇంట్లోనే ఉండు. ఇది బలవంతం ఏంటి? దాని బలవంతం అనరు. అందుకే సువార్త ప్రకటించే వాళ్ళు బలవంతం చేయరు. ఆ సువార్త ప్రకటించే వాళ్ళు అంటాడు క్రీస్తే బలవంతం చేయడు. నీ మీద సర్వ హక్కులు ఆయనకున్నా ఆయన మనస్సులోనికి చొరబడి నువ్వెందుకురా నాకు చోటు ఇవ్వని రాడు. ఆయన అంటాడు తలుపు దగ్గర నుంచి తడతాడు. తలుపులు ఎప్పుడు పగలగొట్టనే కొట్టాడు. తలుపు తీస్తే వస్తాడు, తీయకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు. సరే నీ ఇష్టం. ఆయన అంటాడు ఇదిగో నువ్వు దారి తప్పిపోతున్నావు, నేను లైన్లో పెడతాను, నాకు ఒక్క ఛాన్స్ ఇయ్యి. నీకు యాక్సిడెంట్ అవుతుంది, ఇదిగో నువ్వు దారి తప్పి వెళ్ళిపోతున్నావు, నీ శరీరాన్ని దేనికో గుద్దుకుని చంపేసుకుంటావు, నువ్వు ఈ పాపంలో పడి చచ్చిపోతావు నువ్వు, కాబట్టి నాకు ఒక ఛాన్స్ నేను సరి చేస్తానంటాడు. నువ్వు ఇవ్వవా? అయితే ఆయన అంటాడు సరే నీ ఇష్టం, నీ శరీరాన్ని నీకు అప్పగించాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని వదిలేసి వెళ్ళిపోతాడు. దేవుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో భ్రష్టుడు ఒకడు వచ్చి కూర్చుంటాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఈయన్ని నువ్వు కేకే అక్కర్లేదు, వీడు నిన్ను అడగడీడు, వీడు దగ్గరకు వచ్చి తలుపు తట్టడు, వీడు మరేం చేస్తాడు? చొరబడతాడు. ఇంకా చెప్పాలండి, నీ మనసులో సింహాసనం వేసుకుని కూర్చుంటాడు. ఆడే కాదట, ఒకవేళ నువ్వు బాగుంటే ఆడికంటే చెడ్డ దురాత్మలు ఏడిటిని తీసుకుని వచ్చి చొరబడతాడు, కబ్జా చేస్తాడు. వీడు నా దేవుడు అడుగుతాడు నేను. ఇది దేవునికి దయ్యానికి ఉన్నత. అందుకే భ్రష్టుడు చొరబడతాడు, భ్రష్టుడు బలవంతంగా చొరబడతాడు, దేవుడు అడుగుతాడు. అందుకే భ్రష్ట మనసుకి వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఇదిగో నేను వెళ్ళిపోతాడు వస్తాడని చెప్పాడు, నువ్వు వెళ్ళిపోయినా వాడు వచ్చినా మాకు అభ్యంతరం లేదు, నువ్వు వెళ్ళిపో అంటే ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు భ్రష్టుడు వచ్చి చొరబడతాడు. చొరబడిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తాడు చూడండి. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై అన్నాడు. చూడండి, ఇక అక్కడి నుంచి ఏం చేస్తారు చెప్తున్నా, కొంటెగా అంటారట. అంటే మంచిదేదీలు చెప్పరు, కొంటెగా అపనిందలు, దుర్వార్తలు, దుష్ట వార్తలు ప్రసారం చేస్తారు. అలాంటి వార్తలు తెలుసా? కరోనా టైంలో అందరూ చచ్చిపోతుంటే మరి ఏ దరిద్రుడు తయారు చేశాడు తెలియదు, కానీ వార్త ఒకటి తయారు చేశాడు. అదేంటి తెలుసా? చికెన్ తింటే కరోనా వస్తుంది, తినొద్దని. చూసారా చూడలేదా? కరోనా టైంలోనండి చికెన్ తింటే కరోనా వచ్చేస్తుంది అంటే చికెన్ తినడం అందరూ మానేశారండి. కొంటెగాండ్రు వీళ్ళందరూ, అపవాదుకులు వీళ్ళందరూ, నిజం చెప్పరు, అబద్ధం. చికెన్ తింటే కరోనా వచ్చేస్తుందంటే అందరూ మానేశారు. అప్పుడు చికెన్ ఎంత అమ్మారు తెలుసా? సుమారు 200 రూపాయలు ఉండే చికెన్ని 50 రూపాయలు, 30 రూపాయలు, కేజీ 20-30కి ఇచ్చేశారు. ఎంతమంది కోళ్ల ఫారంలు మూసేశారు తెలుసా ఆ దెబ్బకి? ఎందుకంటే కోళ్ళ మీద పెట్టుబడి పెట్టేశారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు కదా వాళ్ళందరూ. ఆ కోళ్ళకి పెట్టుబడి పెట్టి లక్షలు పెట్టుబడి పెడితే బిజినెస్ పడిపోయింది. ఇప్పుడు ఏమవుతాయి? ఓ పక్క కోళ్ళు చచ్చిపోతున్నాయి. ఇక ఏం చేయాలో తెలియక సరే ఎంత వస్తే అంతకు వచ్చిందని చెప్పి రేట్లు తగ్గించి అమ్మేశారు. కొంతమంది ఆ లాసులకి, నష్టానికి, కోళ్ల ఫారంలో వచ్చే నష్టానికి కుటుంబాలతో రోడ్డును పడ్డ వాళ్ళు కొందరైతే చివరికి బతకలేక, అప్పులు చేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు కొందరు. వీడు సరదాగా ఇంట్లో కూర్చొని తయారు చేసిన వార్త కొంతమందిని ఏం చేసింది? రోడ్డు మీదకి తీసుకొచ్చేసింది. కొంతమంది చచ్చిపోయేలా తయారు చేసింది. కొంటెగాండ్రు, వీళ్ళకి సరదాయిలకే సరదా, కొంటెగాండ్రట. ఇలాంటి అపవాదులు, ఇలాంటి అబద్ధాలు ప్రచురం చేసేవారు. దాని దరిద్రం ఏంటో తెలుసా అండి? అది వాట్సాప్లోను, ఫేస్బుక్లోను తెగ తిరిగేసింది. మళ్ళీ పైగా ఇదిగో షేర్ చేయండి, తెలిసిన వెంటనే షేర్ చేయండి అండి. ఆ దరిద్రాన్ని నేను కూడా చేశాను నిజమేనికి. ఇప్పటికీ బాధపడుతుంటానండి. ఎందుకంటే ఆ అబద్ధంలో నేను కూడా ఏం చేశాను తెలుసా? పాలు పంచుకున్నాను.
ఎంతమంది చచ్చిపోయారో తెలియదు, ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. ఒక పనికి మాలిన వాడు తయారు చేసిన వార్త. మనం అనుకుంటూ ఉంటాం, ఇష్టానుసారంగా నోటుకొచ్చిన అబద్ధాన్ని అలా లోకంలోకి వదిలేస్తే ఆ అబద్ధం ఎంతమందిని చంపేస్తుందో తెలియదు, ఎంతమందిని చంపేస్తుందో తెలియదు. ఇలా అపవాదులట వీళ్ళు. కొంతమంది సరదాకి చూసారా, సరదాకి నిజంగా వాళ్ళిద్దరూ పవిత్రులైన వాళ్ళకి అక్రమ సంబంధం అంట కడతారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు లేరా? వాళ్ళకి ఏ దురుద్దేశం లేదు, కానీ ఇదిగో ఆ ఇంటి ఆయన ఇంటి ఆవిడతో తిరుగుతున్నాడని ఈడొక వార్త క్రియేట్ చేసి సమాజంలోకి వదిలేస్తాడు. దాన్ని బట్టి కుటుంబాలు నాశనం అయిపోయిన వాళ్ళు. ఇక ఈ వార్తలు లోకంలో తిరిగేవైతే ఈరోజు ఫేస్బుక్లో తిరిగే ఏంటో తెలుసా, మన ఫోటోలుకున్న తలకాయలు తీసేసి మన తలకాయలు తీసుకెళ్ళి బట్టలు లేని ఫోటోలకి మన తలకాయలు అతికించి కొంతమంది అపవాదుకులు తయారయ్యారు. అబద్ధాలు ఇవన్నీ. వీటిని చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఎన్ని. ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఒకడు చచ్చిపోతున్నాడని తెలిసిన వీడికి సరదా. ఎందుకు చేస్తున్నాడు తెలుసా? వీడు ఒక నరహంతకుడు, వీడి మనసులో ఒక భ్రష్టుడు కూర్చున్నాడు. ఆ భ్రష్టుడు ఉంటే ఇలాంటి క్రియలు చేస్తారు. అందుకే అపవాదుకులు, దేవద్వేషులు. దేవుడు అంటే ఇష్టం ఉండదు వీళ్ళకి, దేవద్వేషులు. అందుకే ఈరోజు దేవుణ్ణి ద్వేషించేవారే దేవద్వేషులు, దేవుణ్ణి ద్వేషించేవారు ఎక్కువైపోయారు. హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డ వాటిని కల్పించేవారు. చెడ్డ వాటిని కల్పిస్తారట, మంచి కల్పించరు, చెడ్డవే. ఇలాంటి చెడ్డవన్నీ పుట్టించి సమాజంలోని వదిలేస్తారు. ఇక తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు. ఈరోజు మీరు గమనించండి, పిల్లల మాట తల్లిదండ్రులు వింటున్నారా, తల్లిదండ్రుల మాట పిల్లలు వింటున్నారా? పిల్లల మాటే తల్లిదండ్రులు వినే కాలం ఇది. బెదిరిస్తున్నారు వీళ్ళు. నాకు ఫోన్ కొనంటే కొనాలి, కొనబోతూ ఊరుకోరు. జగన్ గారి టైంలో ఉన్నట్టు అమ్మ ఓడేస్తే అందరూ చేసిన వాదం ఏంటో తెలుసా? నా 15,000 వచ్చినాయి కాబట్టి 15,000 ఏం చేయి, సెల్లగొనాలట. అవి నా 15,000 అని డిమాండ్ చేసిన వాళ్ళు ఉన్నారు లేరా? అడగండి, ఎంక్వైరీ చేయండి. నా 15,000తో నాకు ఫోన్ కొంటావా, కొనవా? కొనకపోతే మరి బ్లాక్మెయిల్ ఏంటో తెలుసా? నేను వెళ్ళను, ఎక్కడికి, స్కూల్కి వెళ్ళను అంటే వచ్చే సంవత్సరం ఏం రాదు నీకు 15,000. బ్లాక్మెయిల్ ఏంటిది? ఈ దిక్కుమాలని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు లేరు, ఉన్నారు. నువ్వు ఫోన్ కొంటేనే వెళ్తాను, లేకపోతే వెళ్ళను. నువ్వు బండి కొంటేనే కాలేజీకి వెళ్తాను, లేకపోతే వెళ్ళను. ఇలాంటివన్నీ ఎన్ని కోరిక. ఇదిగో నాకు ఆ డ్రెస్ కావాలి, నాకు ఆ వాచ్ కావాలి, నాకు ఆ కళ్ళజోడు కావాలి, ఇలాంటివన్నీ అడుగుతుంటే భయపడుకుంటున్న తల్లిదండ్రులు. ఒకప్పుడు బిస్కెట్ కూడా కొనేవారు కాదు, మరి ఇప్పుడు బైకులే కొనేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకు అవిధేయులు. అది వద్దురా అని చెప్పిన వినేవాడు ఎవడు లేడు, వినరు. ఎందుకంటే దేవుడు తల్లిదండ్రుల మనసుల్లోనూ లేడు, రెండవది పిల్లల మనసుల్లోనూ లేడు. ఆయనకు చోటు ఇవ్వని కుటుంబం ఇలాగే తగులడుతుంది. ఎవరి మాట ఎవ్వడు వినడు. ఇక ఎంత లిస్ట్ చెప్తారు చూడండి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తా అంటాడు, దేవుడు కట వీళ్ళు చోటు ఇవ్వట్లేదట. అదేంటండి, దేవుడికి బోడంత చోటు ఇచ్చారు కదని అంటే, దేవుడికి చోటు బయట ఇస్తారు. దేవుడు చోటు ఎక్కడ అడుగుతున్నాడు? మనసులో. మనం ఏంటో తెలుసా, ఓ పందిరేస్తారు, పందిరిలో దేవుణ్ణి పెడతారు. ఎందుకు అనుకుంటున్నారు? పందిరిలో దేవుడు ఉంటే మనం ఎన్ని వేషాలైనా వేయచ్చు, మనలో దేవుడు ఉంటే మనల్ని వేయనివ్వడం. విచిత్రం ఏంటో తెలుసా? అందుకే దేవుణ్ణే ముందు పెట్టి, దేవుణ్ణి బయటెట్టి దేవుడు ముందు నాటకాలు ఆడతారు. పందిరిలో దేవుడు, గుళ్ళో దేవుడు, చర్చిలో దేవుడు. ఎందుకంటే దేవా నీకు చక్కటి మందిరం కడతాం, దాంట్లో ఉండు. ఆయన అంటాడు, నేను మందిరంలో ఉంటే నీకు ఉపయోగం ఏంటి? నేను మందిరాన్ని కంట్రోల్ చేయడానికి రాలా, మందిరం ఏమి అవ్వదు. నేను కంట్రోల్ చేయాల్సింది నిన్ను కంట్రోల్ చేయాలి నేను. నాకు నీలో స్థానం కావాలంటే ఇది అంటాడు, బయట మంచి చోటు చూశాను, ఆ చోటు నీకు గుడి కడతాను. అది మీరు గమనించండి. దేవుడికి పందిర్లు వేసి దేవుడికి బంగ్లాలు కట్టి ఆ బంగ్లాల్లో పెడతారు మన వాళ్ళందరూ.
కానీ ఆ బంగ్లాలో పెట్టిన వీళ్ళందరూ చేసే పని ఏంటో తెలుసా? దేవుణ్ణి బయటెట్టి ఇలాంటి ఈ కార్యాలన్నీ దేవుడు ముంచేస్తారు. అవునో కదా? మీరు గమనించారు. దేవుడు లోపల ఉంటే చేయనిస్తాడా? చేయనివాడు. అందుకు దేవా నువ్వు బయట ఉండు అంటారు. నువ్వు బయట ఉండు. ఎలాంటి నీచమైన పనులు అండి, ఎలాంటి నీచమైన పనులు. ఇలాంటి పనులన్నీ చేసి దేవుడి పేరు పెడతారు, ఎందుకంటే తప్పించుకోవడానికి. కాబట్టి అంటున్నాడు, నాకు బయటకు అది చోటు కావాల్సింది లోపల కావాలన్నాడు. లోపల కావాలి. నేను లేకపోతే మీరు ఇలా తయారవుతారు అంటున్నాడు. అంటూ ఆయన చెప్పిన మాట చూడగలిగితే ఇలా మాట తప్పుతారు, మాట మీద నిలబడరు మీరు అన్నాడు. చూడండి ఎలాంటి వాళ్ళు చెప్తా అంటున్నాడు. ఇక చివరికి వచ్చేసరికి ఇవన్నీ తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇలాంటి కార్యాలు చేసి మీరు నాశనం అయిపోతారా? ఇలా కార్యాలు చేస్తే మీరు అనుకుంటున్నారేమో, చెయ్యండి చెయ్యండి చెయ్యండి, కానీ దేవుని కోపం మీ మీదకి వచ్చేస్తుంది అని చెప్పి మనందరినీ హెచ్చరిస్తున్న మాట ఏంటో తెలుసా? దయచేసి మీ దేవునికి మీరు హృదయంలో చోటు ఇవ్వండి. పౌలు గారు రోమా పట్టణాన్ని హెచ్చరిస్తూ చెప్తున్నాడు, రోమా ప్రజల్ని హెచ్చరిస్తూ చెప్తున్నాడు. ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవునికి చోటు ఇవ్వండి. చివరికి వచ్చేసరికి అంటున్నాడు చూడండి, 12వ అధ్యాయానికి వచ్చేసరికి, 12వ అధ్యాయం మొదటి వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ఇది అనుకూలమటండి. దేవునికి అనుకూలమైంది ఏదన్నా ఉంది భూమి మీద అంటే అది నీ శరీరం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండి అన్నాడు. సమర్పించుకోండి అనట దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకుంటున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? పౌలు గారు అంటున్నాడు, ఒరే మిమ్మల్ని బతిమాలుతున్నాను, దేవునికి చోటు ఇవ్వండిరా, దేవునికి చోటు ఇవ్వండిరా, మీ శరీరాన్ని దేవునికి ఇవ్వండిరా. కానీ మనం ఏమంటాం? అది అడక్కు, బస్తా బియ్యం ఇస్తాను, కావాలితే 100 రూపాయలు కానికి ఇస్తాను, కానీ శరీరం అడక్కు. కావాలితే బంగారం తెస్తాను, వెండి తెస్తాను, కావాలితే స్వీట్లు తెస్తాను, కేకులు తెస్తాను, క్యాండిల్స్ తెస్తాను, అన్ని తెస్తాను, ఏం కావాలి తీసుకో, కానీ ఏం అడక్కు? నా శరీరం మాత్రం అడక్కు. నా శరీరంలో నువ్వు ఉంటాను అనకు. కావాలంటే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి నీకు చచ్చి కడతాను, కానీ నా శరీరంలో మాత్రం నిన్ను ఉండనివ్వను అంటున్నాడు. ఆయన అంటాడు, నాకు ఇవేవి వద్దు. పౌలు గారు అంటున్నాడు, మీరు నాశనం అయిపోతున్నారు, మీరు నాశనానికి వెళ్ళిపోతున్నారు, మీరు నాశనం అవ్వకూడదంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? దయచేసి మీ హృదయములు ఆయనకు చోటు ఇవ్వండి, మిమ్మల్ని కంట్రోల్ చేసేస్తాడు. మీరు గమనించండి, కొంతమంది అంటారు, నాకు కోపం ఎక్కువ అండి, కంట్రోల్ చేసుకోలేను. కరెక్టే, నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేవు, కానీ ఒక ఆయన కంట్రోల్ చేయగలడు. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఆయనకు చోటి. నీ కోపాన్ని కంట్రోల్ చేయబోతు అడుగు. నాకు కోరికలు ఎక్కువండి, ఆశలు ఎక్కువండి, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటే ఆయన అంటాడు, కరెక్టే, నువ్వు కంట్రోల్ చేసుకోలేవు, నాకు చోటి, నేను వచ్చి కంట్రోల్ చేస్తాను, నేను వచ్చి కంట్రోల్ చేస్తాను. నేను ఆ తాగుడు మానేయాలనుకుంటున్నానండి, మానలేకపోతానండి అంటే, అవును నువ్వు మానలేవు, నువ్వు మానలేవు. ఆయన అంటాడు, నాకు చోటి, నేను వచ్చి నీ చేతది మానిపించేస్తాను. నీ బలహీనత ఏదో, నువ్వు ఏ బలహీనతకు లొంగిపోతున్నావో ఆ ఒక్క బలహీనత గురించి నేను వదలలేక బాధపడుతున్నాను దేవుని ముందు నువ్వు మొరపెడితే ఆయన అంటాడు, ఒరే ఆ బలహీనత నువ్వు వదలలేవు, ఆ బలహీనత నువ్వు గెలవలేవు, కాబట్టి నీలో నాకు చోటిస్తే నేను వచ్చి ఆ బలహీనతను నేను అని చేస్తాను. నాకు చోటి, నాకు చోటి, నాకు చోటి, నాకు చోటి. నువ్వు నేను అనచకపోతే అడుగు, నేను అనచకపోతే అడుగు. అండ్ మేమందరం పవిత్రులమా? కాదే. ఇక్కడ నిలబడి వాక్యం మాట్లాడుతున్న ఎవరైనా సరే ఎవడూ పవిత్రుడు కాడు. కానీ అర్థం ఏంటి తెలుసా? ఈ శరీరాలు దేవునికి సమర్పింపబడ్డాయి కాబట్టి కంట్రోల్ చేసేది ఆయన. బూతులు మాట్లాడడం మాకు రాదా? కొత్త కొత్త బూతులు కనిపెట్టి మరీ మాట్లాడగలం, కానీ ఎందుకు మాట్లాడడం? ఆయన కంట్రోల్ చేస్తాడు. ఈ మాట తప్పు, ఈ మాట తప్పు, ఇది వద్దు, ఈ మాట మాట్లాడొద్దు. ఆయన అన్నాడు, సరసోక్తులు కూడా మీ నోట
రానివ్వకుండా. దుర్భాష ఏదైనా మీ నోట రా. ఎంత కంట్రోల్ చూడండి. ఏంటి ఇవి కూడా పాపమైన ప్రభు అంటే ఆయన అంటాడు, అవును పాపమే. మరి నేను ఆపలేకపోతానంటే ఆయన అంటాడు, నువ్వు ఆపలేవురా, నేను నీలోకి వచ్చేంత వరకు నువ్వు ఆపలేవు, నాకు చోటి నేను వచ్చి ఆపుతాను, నాకు చోటి నేను వచ్చి ఆపుతాను. అందుకే నువ్వు యవనస్తుడు అయినా, నువ్వు వృద్ధురాలివైనా, నీది నడిప్రాయమైన, నువ్వు బాలుడువైనా, ఎవరివైనా సరే ఆయన చెప్పే మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు, నాకు చోటు ఇవ్వండి, నేను వచ్చి ఏం చేస్తాను, మిమ్మల్ని కంట్రోల్ చేస్తాను. అందుకే ఆ దేవాతి దేవుని సందులోకి వస్తున్న మనం సరెండర్ అయిపోవాలంటే తెలుసా, దేవా నా బతుకు నేను నడిపించుకోలేను, నీకు కావలసింది పరిశుద్ధత, కానీ ఈ శరీరం నన్ను ఎటు తీసుకుపోతుంది తెలుసా, పాపం వైపుకి తీసుకుపోతుంది. నా స్వభావం పాప వైపుకి తీసుకుపోతుంది. నా బుద్ధి పాప బుద్ధి. ఈ పాప బుద్ధి నాలో ఉన్నంతసేపు నేను మారను. కుక్క బుద్ధి అంటే తెలుసా అండి, దానికి కక్కుర్తి ఎక్కువ, ఎంత పెట్టండి దానికి కక్కుర్తి, చివరికి మరలా కక్కేసింది మరి తింటది. దాని కక్కుర్తి, దాని బుద్ధి అంతే. మన బుద్ధి కూడా అంతే. పాపాన్ని అప్పుడే కక్కేస్తాం, మరలా దాని వంక చూడగానే మనకి ఏమనిపిస్తుంది తెలుసా, అప్పుడే అనుకున్నాం, చిచి దీని జోలికి మళ్ళా ఎప్పుడు రాకూడదంటాం. కానీ మరలా దాని వైపు చూడగానే అనిపిస్తుంది, లేదు లేదు మళ్ళీ ఇంకోసారి వెళ్ళి వచ్చేద్దాం. గమనించండి, ప్రతి తాగుబోతు తెల్లర పొద్దున్న లేచో మాట అంటాడు, చిచి ఈ పనికి మళ్ళీ తాగడక తాగకూడదు, ఒళ్ళంతా ఒకటే తలంతా ఒకటే నొప్పి, ఒళ్ళంతా ఒకటే నొప్పులు, చిచి అనవసరం తాగకూడదు. మళ్ళా చూస్తే అక్కడికి పోతాడు. ఎందుకు పోయావు అక్కడికి, ఎందుకు పోయావు అంటే నీ బుద్ధి అంతే, నీ బుద్ధి పాప బుద్ధి, మానలేవు. అందుకని అంటాడు, నీ బుద్ధి నువ్వు కంట్రోల్ చేయలేవు. అది కంట్రోల్ చేయాలంటే నాకి గుర్రం మీద మనిషి ఉంటే అది సక్రమంగా వెళ్తుంది, ఎద్దుల బండి మీద మనిషి ఉంటే అది చక్కగా వెళతాయి. ఒక మనిషి ఎలాగైతే జంతువులను కంట్రోల్ చేస్తున్నాడో, ఒక మనిషి ఎలాగైతే యంత్రాలను కంట్రోల్ చేస్తున్నాడో, మనిషిని తనంతట తానే కంట్రోల్ చేసుకోలేడు. అలాగే ఒక మనిషిని ఇంకో మనిషి కూడా కంట్రోల్ చేయలేడు. మరి మనిషిని ఎవరు కంట్రోల్ చేయగలడంటే ఒక్క దేవుడు. లేదండి మోడీ గారు కంట్రోల్ చేస్తారంటే, మోడీ గారు కాదు కదా, మోడీ గారు తాతగారు వచ్చిన మనల్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, ఎవరు కంట్రోల్ చేయలేరు. లేదంటే సిబిఎన్ గారు చేస్తారంటే, సిబిఎన్ గారు కాదు కదా, ఎన్టీఆర్ గారు వచ్చినా చేయలేరు. ఎవరు కంట్రోల్, మనుషుల్ని ఎవడో కంట్రోల్ చేయలేడు. మనుషుని కంట్రోల్ చేయగలిగేది ఒకే ఒక్క ఆయనే దేవాతి దేవుడు. ఆయన ఒక్కడే కంట్రోల్ చేయగలడు. ఆయన మనందరికీ చెప్తున్నాడు, రే మిమ్మల్ని కంట్రోల్ చేసుకోలేరు, నాకు ఇవ్వండి, మీ హృదయములోనికి నన్ను ఆహ్వానించండి, మీ హృదయములోనికి నన్ను తీసుకోండి, నేను మీలోనికి రాగానే మిమ్మల్ని ఎలా మారుస్తానో చూడండి, నేను ఎలా మారుస్తానో చూడండి. మదమెక్కిన మదపు టేనుగు మీద దాన్ని నడిపేవాడు కూర్చుని ఒక్క పోటు పొడవగానే ఎలాగైతే అది అణిగిపోతుందో, మనలోనికి కూడా దేవుడు ప్రవేశిస్తే ఎంత మదమెక్కు నువ్వు కొట్టుకుంటున్నా, ఎంత విచ్చలవిడితనం నీలో ఉన్నా, ఒకే ఒక్కసారి దేవుడు అడుగు పెట్టగానే నీలో ఉన్న ప్రతి అహంకారం, ప్రతి అసూయ, ప్రతిది అలా అణిగిపోద్ది. ఆయన అడుగు పెడితే అణిగిపోద్ది. అందుకే ఆయన అంటాడు, మీలోనికి నన్ను రప్పించండి, నాకు చోటు ఇవ్వండి. దేవుని పిల్లలుగా మనందరికీ పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా, హెచ్చరికే. కానీ ఆయన అంటున్నాడు, ఇది నా హెచ్చరిక, కానీ నాలో హెచ్చరికను ఎలా 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 బతిమాలుకున్నాను తెలుసా, వార్నింగ్ కూడానట బతిమాలుతున్నాడట. మీరు అప్పగించండి అంటే ఆజ్ఞాపించవచ్చు కదా, మీ శరీరాలు దేవునికి ఇవ్వండి అని ఆజ్ఞాపించవచ్చు కదా. కానీ ఆయన అంటాడు, నాకైతే జుట్టు పట్టుకుని తీసుకుని వెళ్ళి దేవుని కాళ్ళ ముందు మిమ్మల్ని పడేయాలని ఉంది, కానీ నా దేవుడు ఉన్నాడే ప్రేమమయుడు, ఆయన అంటున్నాడు, వద్దొద్దు, బలవంతం చేయొద్దు, ఏం చేయి, బతిమాలన్నాడు. అందుకే దేవుని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలుకుంటున్నాను, దేవుని ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. దయచేసి మీరు మీ శరీరాలు దేవునికి అప్పగించండి. మరలా అప్పగించకపోతే ఇదిగో ఈ కార్యాలన్నీ మీరు చేస్తారు. అది దుర్నీతి, అది పాపం, అది దుష్టత్వం. అవును చేస్తాను, నా ఇష్టం అంటే. అయితే ఆయన అంటున్నాడు, దేవుని కోపము
వారి మీదకి పరలోకము నుండి బయలుపరచబడుతుంది అంటాడు. బయలుపడును అంటాడు. రక్షించు వారెవరు? యేసే. శిక్ష విధించు వాడెవరు? యేసే. ఇప్పుడు చేతులు చాపి పిలుస్తున్నాడు. చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. వాత్సల్యముతో నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు వినలేదా? నిన్ను నీకు వదిలేసి వెళ్ళిపోతాడు. నిన్ను నీకు వదిలేశాడా? నిన్ను ఒక దుష్టుడు వచ్చి నిన్ను కబలించడం మొదలు పెడతాడు. వాడి చేతికి నువ్వు చిక్కావా, దినము నీ బతుకు దిగజారిపోతుంది. అందుకే వాడు రాకముందే ప్రభు నీ చెంత ఉండగానే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. అందుకే దేవాతి దేవునికి చోటిద్దాం. దేవాతి దేవునికి చోటిద్దాం. ఇంతవరకు ఆయనకు చోటు ఇవ్వలేదేమో, ఎప్పటి వరకు ఆయనకు చోటు ఇవ్వలేదేమో, ఇంకా ఆయన బయటే ఉన్నాడేమో, ఇంకా ఆయన బయట నిలబడి చూస్తున్నాడేమో, ఇంకా తలుపు తడుతున్నాడేమో. ఇంకా మనకున్న గొప్ప అవకాశం ఏంటి తెలుసా? ఇంకా ఆయన తలుపు దగ్గర ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడా? ఇంకొకడు వస్తాడు. ఆడొచ్చాడా? తలుపు తట్టడు, ప్రవేశిస్తాడు. వాడు ప్రవేశించక ముందు ఆయన అంటున్నాడు, తలుపు తీయండి, నేను వస్తాను. దారి తప్పిన మీ జీవితాన్ని దారిలో పెడతాను. గాడి తప్పిన మీ బతుకుల్ని గాడిలో పెడతాను. మతి తప్పిన మీ బుద్ధిని సరైన తెలివి వచ్చేటట్టు నేను చేస్తాను. సమస్తము నేను చక్కబరుస్తాను. మీరు నాకు చోటు ఇవ్వండి, నాకు చోటు ఇవ్వండి. ఇది దేవుడు మనందరిని అడుగుతున్నటువంటి ఒక అవకాశం. అందుకే ఆయనకి మిగిలినవి తర్వాత ఇద్దాం. ఫస్ట్ గుండగా ఇవ్వాల్సింది ఏంటి? శరీరం. ఈ శరీరంలో ఆయనకు చోటు ఇద్దాం. దేవాతి దేవుణ్ణి మనందరం ఆహ్వానిద్దాం. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆయన ఆహ్వానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. దేవాతి దేవునికి చోటు ఇద్దాం. దేవాతి దేవునికి మన హృదయంలో చోటిద్దాం. చోటిచ్చేటట్టుగా, ఆయన వచ్చేటట్టుగా మోకరించి ప్రార్థన చేద్దాం. దేవా, నా శరీరాన్ని మీకు అప్పగిస్తున్నా. నా శరీరాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నా. నా మనసులో మీరు రండి అని చెప్పి ఆయనకు ఆహ్వానం తెలియపరుద్దాం.